దేశంలోని మహిమాన్విత ఆలయాన్ని వైభవాన్ని విశిష్టతను తెలియజేసే ప్రత్యేక కార్యక్రమం దివ్యధామానికి స్వాగతం. శివుడు ఆదిదేవుడు, మహాదేవుడు, సకల చరాచర సృష్టిని నడిపించే లయకారుడు. అలాంటి మృత్యుంజయుడిని పూజిస్తే చాలు మన జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాంటి పరమేశ్వరుని పూజించేందుకు దేశ విదేశాల్లో అనేక ఆలయాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక సుప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. అలాంటి విశిష్ట ఆలయాల్లో ముఖ్యమైనది సాక్షాత్తు బలరాముడు నిర్మించిన ఉమారుద్ర కోటేశ్వర ఆలయంపై ప్రత్యేక కథనాన్ని ఇవాల్టి దివ్యధామం కార్యక్రమంలో చూద్దాం. ఆధ్యాత్మికతకు మారుపేరు శైవ క్షేత్రాల నిలయం సిక్కోలు జిల్లా. అటువంటి జిల్లాలో లయకారుడైన శివుడు కొలువుదీరిన ఆలయం ఉమారుద్ర కోటేశ్వర ఆలయం. ద్వాపర యుగం నాటి శతాబ్ద కాలాల చరిత్ర గల ఆలయం ఇది. పక్కనే నాగావళి నది ప్రవాహ ఓంకారనాదంతో ఇక్కడ ఆలయం మార్మోగిపోతుంది. కురుక్షేత్ర యుద్ధం అనంతరం బలరాముడు తన ఆయుధం నాగలితో సృష్టించిన నది ఈ నాగావళి నది. ఈ నది తీరాన వెలిసిన ఉమారుద్ర కోటేశ్వర ఆలయం ఎన్నో ప్రత్యేకతలకు నిలయం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మాతృతాత్. శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం శ్రీకాకుళంలోని ఒక ప్రాచీన దేవాలయం. 500 సంవత్సరాల క్రితం బలరాముడు నిర్మించిన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం ఎంతో విశిష్టమైంది. దీనికి అనుబంధంగా శ్రీ కూర్మక్షేత్రం కొనసాగుతోంది. ఇక్కడ ఏకశిలగా నందీశ్వరుడు 9 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయం బలరాముడు నిర్మించిన ఆలయం అయినందున ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. శ్రీకాకుళంలో భాగమైన గుడివీధిలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలోని కోటేశ్వర స్వామి భక్తజనకోటికి అభయప్రదాతగా విలసిల్లుతున్నారు. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమ శివాయ. నా పేరు ఆరవెల్లి శ్రీరామమూర్తి శర్మ. శ్రీకాకుళం ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయ అర్చకుడిని. ఈ దేవాలయం బలరామ క్షేత్రం అంటారు దీన్ని. బలరామస్వామి మనకి మహాభారత యుద్ధం జరిగిన తర్వాత అందులో జరిగినటువంటి అన్యాయాలు బంధునాశనమును చూసి ఈ యొక్క దోషం ఏం చేస్తే బాగుంటుందని శ్రీకృష్ణ పరమాత్మకి అడిగాడట. అంతటా శ్రీకృష్ణ పరమాత్మ నీ ఆయుధం నాగలి, దాన్ని భూమిలో గుచ్చితే నది ఏర్పడుతుంది, ఆ నదీ తీరాన్న 5 లింగాలను ప్రతిష్ఠ చేయమని ఆయన చెప్పారట. అప్పుడు ఈ ఒడిశా ప్లస్ మన శ్రీకాకుళం, ఈ ఉత్తరాంధ్ర ఇదంతా కూడా వీటిని మనకి దీనిగా పిలిచేవారు. కళింగసీమ అనేటువంటి ప్రాంతంగా దీన్ని పిలిచేవారు. ఈ కళింగసీమ ప్రజలందరూ కూడా కాశీక్షేత్రానికి వెళుతూ ఈ అడవి మార్గంలో నడుచుకొని వెళ్తుండగా ప్రలంబసుతి అనే రాక్షసుడు వీళ్ళందరినీ కూడా బంధించేసేవట. అంతటా ప్రలంబసుతి అనే రాక్షసుడు బంధించడంతో ఈ వీళ్ళందరినీ చంపేసి తినేయడం, భక్షించడం ఇవన్నీ చేసేయడంతో వీళ్ళేమోని మొరపెట్టుకున్నారట బలరామస్వామి దగ్గరికి వచ్చి, స్వామి మీరు మాకు అనుమతి ఇచ్చినా ఇక్కడ ఈ విధంగా జరుగుతున్నది, అందువల్ల మేము కాశీక్షేత్రానికి వెళ్లకుండా మా ప్రాంతంలోనే ఈ యొక్క స్వామిని దర్శించుకునేటువంటి సౌభాగ్యం మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నామని చెప్పేసి చెప్పారట. అంతటా ఆ విధంగా చెప్పడంతో వెంటనే బలరామస్వామి ఆయన తాలూకా ఆయుధం నాగల్ని రాయగడ కొండల నుంచి కూడా తవ్వడం ప్రారంభించారట. తవ్వగా ఆ భూస్థలికి ఆ యొక్క గంగ తాకిందట. తాకిన వెంటనే కూడా అక్కడ మొదటి శివలింగం పాయికపాడు అనే గ్రామం దగ్గర పాతాళ సిద్ధేశ్వరుడు అని నామకరణం చేసి మొదటి శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. శ్రీ ఉమారుద్ర కోటేశ్వర ఆలయం దేవతలు అర్చించిన మహిమాన్విత క్షేత్రం. ద్వాపర యుగం నాటి ఈ పురాతన ఆలయంతో పాటు మరో 4 ఆలయాలను కూడా బలరాముడు ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెప్తోంది. ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, బెంగాల్ నుంచి అధికంగా వస్తారు. ఇక్కడ శనైశ్చర మండపంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా 2వ శివలింగం వచ్చేటప్పటికి గుంప అనే గ్రామం దగ్గర, అంటే పార్వతీపురం దగ్గరలో గుంప సోమేశ్వర స్వామిగా ఆయన ప్రతిష్ఠ చేశారు. 3 సంగమేశ్వరుడు, నాగావళి, వేగావతి, సువర్ణముఖి 3 నదులు కలిసినటువంటి చోటు సంగమేశ్వరుడు. సంగం అనే గ్రామం దగ్గర అది ప్రతిష్ఠ చేశారు. అలాగే ఉమారుద్ర కోటేశ్వర స్వామి నాగావళి నదీ తీరంలో శ్రీకాకుళం నడిబొడ్డులో ఉన్నది. ఈ నాగావళి నదీ తీరం శ్రీకాకుళం నడిబొడ్డులో ఉండేటువంటి దాన్ని 4వ శివలింగంగా ఈ లింగంలోని రుద్రకోటి గణములు కనిపిస్తున్నాయి కాబట్టి ఉమారుద్ర కోటేశ్వర స్వామిగా ఆయన నామకరణం చేసి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అదేవిధంగా కళ్ళేపిల్లి మణినాగేశ్వర స్వామి, ఈ నాగావళి నది వెళ్ళి ఆ యొక్క సాగర గర్భంలో కలిసిన చోట
అక్కడ పశ్చిమాభిముఖంగా స్వామిని ప్రతిష్ఠ చేశారు. ఈ మిగతా 4 కూడా తూర్పు ముఖంగా దేవాలయాలు ఉంటాయి. అది మాత్రం పశ్చిమాభిముఖంగా దేవాలయం ఉంటుందన్నమాట. ఆ విధంగా అక్కడ మణినాగేశ్వరుడు అంటే మణులతో కూడినటువంటి నాగులు ఎక్కువగా అక్కడ సంచరించుతుంటేవాట. అందువల్ల అప్పుడు ఆయనకి మణినాగేశ్వర స్వామిగా నామకరణం చేసి ఆయన ప్రతిష్ఠ చేశారట. ఈ విధంగా 5 లింగాల్ని ప్రతిష్ఠ చేసి ఆ రోజు బలరామస్వామి శాసనం చేసేట. ఈ 5 లింగాల్ని ఎవరైతే ఏకకాలం అంటే ఒకే రోజులో దర్శనం చేసుకుంటారో వాళ్ళకి కాశీ క్షేత్రంకి వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి పుణ్యఫలం వస్తుందని చెప్పారట. శ్రీ ఉమారుద్ర కోటేశ్వర ఆలయం ఎన్నో విశిష్టతల సమాహారం. ఈ ఆలయంలో శివలింగం ఎంతో విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ పూజా విధానం కూడా విశేషంగా ఉంటుంది. నిత్య అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలు అన్ని మహాద్భుతంగా జరుగుతాయి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఆలయంలోకి వెళ్ళగానే సిద్ధిగణపతి దర్శనం, ధ్వజస్తంభం, శ్రీ ప్రసన్న సీతాసమేత రాముని ఎడమతొడపై సీతమ్మవారు కూర్చున్నట్టు ఏకశిలతో దర్శనం. ఆంజనేయస్వామి ఉప ఆలయాలు ఈ కోటేశ్వర ఆలయంలో ఉంటాయి. ఆలయ ముఖమంటపంలో పర్వతాకారంలో నందీశ్వరుడు మోకరిల్లటం లాంటి దృశ్యాలు అపూర్వంగా కనిపిస్తాయి. నందిని చూసిన వెంటనే రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలోని ఎడమ కుడిపక్కల గల శృంగేశ్వరుడు, భృంగేశ్వరులను దర్శనం ఇస్తారు. ఇలా మహాద్భుతంగా కనిపిస్తుంది ఈ ఆలయం. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం, నాగావళి నదీ తీరం, శ్రీ ఉమారుద్ర కోటేశ్వర ఆలయం దగ్గర ఈ క్షేత్రం ఉన్నది. నా పేరు శ్రీనివాస్ శర్మ. ఈ యొక్క దేవాలయం ప్రతి సంవత్సరం కూడా నిత్యం ఈ యొక్క ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారికి వచ్చినటువంటి భక్తజనులందరూ కూడా స్వామివారిని దర్శిస్తూ తరిస్తూ ఉంటారు. ప్రతి మంగళవారం కూడా స్వామివారికి విశేషంగా ఉదయం 4 గంటల దగ్గర నుంచి 6:30 వరకు కూడా ప్రథమార్చన జరుగుతుంది. అనంతరం కూడా అష్టోత్తరనామార్చనలు, స్వామివారికి విశేష క్షీరాభిషేకాలు, అర్చనలు జరుగుతుంటాయి. ప్రతి మంగళవారం సాయంత్రం ప్రదోషకాల అర్చన, అనంతరం కూడా విశేష హారతి గట్రా జరుగుతూ ఉంటుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం స్వామివారికి ఆషాఢ శుద్ధ పంచమి, స్కంద పంచమి అంటారు. అనంతరం షష్ఠి, ఆషాఢ శుద్ధ షష్ఠి అంటారు. స్కంద పంచమి, కుమార షష్ఠి ఈ 2 దినములు కూడా స్వామివారికి విశేష ఉత్సవాలు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా స్వామివారి గర్భాలయ ప్రవేశం చేయించి భక్తులతో స్వామివారికి విశేష పుష్పార్చన, అనంతరం ఆ యొక్క గర్భాలయ ప్రవేశం జరిగిన తర్వాత ఆ యొక్క స్వామివారికి ధ్రువమూర్తికి అష్టోత్తర శత కలశార్చన చేసి ఆలయ శుద్ధి జరగడం జరుగుతుంది. అనంతరం కూడా కళ్యాణోత్సవం, త్రిశూల తీర్థ స్నానం జరుగుతుంది, శూలతీర్థ స్నానం జరుగుతుంది. ఈ యొక్క స్వామివారి ఉత్సవాల్లో ముఖ్యమైనటువంటిది సుబ్రహ్మణ్య షష్ఠి, మార్గశిర శుద్ధ షష్ఠి విశేషంగా జరుగుతుంది. ఈ దేవాలయంలోని చాలా విశేషమైనటువంటి సర్పాలు స్వామివారి యొక్క అనుగ్రహంతో పైన తిరుగుతూ ఉంటాయి. ఆ సర్పాల యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం వలన ఇక్కడికి వచ్చిన ఏవైతే సంతానం కోసం వచ్చిన కానీ, ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళు కానీ, ఏ విధమైన సంకల్పాలతో వచ్చిన వాళ్ళు కానీ వారి యొక్క సంకల్పాలు నెరవేరుతూ ఉంటాయి. శ్రీ ఉమారుద్ర కోటేశ్వర మహాలింగమూర్తిని నిత్యాభిషేకాలతో, ధూపదీప నైవేద్యాలతో పాటు చాలా కైంకర్యాలు నిర్వహిస్తారు. ఇక్కడ వంశపారంపర్యంగా వస్తున్న ఆరవల్లి వంశస్థులు, ఇక్కడ బ్రాహ్మణులతో పాటు దమ్మర కులస్థులు కూడా ఇక్కడే ఉంటారు. వారే ఈ ఆలయం తెల్లవారుజామున తెరుస్తారు. ఇక్కడ ఆలయ క్లీనింగ్ అంతా దమ్మర కులస్థులే చేస్తారు. కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామునే నాగావళి నదీ స్నానం, అరటి దవ్వలపై నేతి దీపాలు వదలటం చేస్తారు. నదీయ తల్లికి తెప్పలు వదలటానికి ఒడిషా, తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వందలాది మంది భక్తులు వస్తారు. ద్వాపర యుగంలో బలరాముడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనడానికి బదులు కురు పాండవ యుద్ధంలో తటస్థంగా నిలిచాడు. మహాభారత యుద్ధంలో మానవ జాతి జరగబోయే వినాశాన్ని చూడ్డానికి ఇష్టపడక భగవంతుడు బలరాముడు ధ్యానం కోసం ప్రశాంతమైన స్థలాన్ని వెతుకుతున్నాడు. అతను దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించడానికి వింధ్యా పర్వత శ్రేణులను దాటి దండకారణ్యంలోని మాధవవనంలోని పద్మనాభ పర్వతాలలో స్థిరపడ్డాడు. బలరాముని గురించి తెలుసుకున్న ప్రజలు అక్కడికి చేరుకొని తమ బాధలను తొలగించమని
రక్షించమని ప్రార్థించారు. అతను ప్రజలను రక్షించడానికి ప్రతిజ్ఞ చేశాడు. ప్రలంబసురుడు అనే రాక్షసుణ్ణి వెంటనే చంపుతాడు. అయితే సహజమైన కరువు మరియు కరువు నుండి ప్రజలను విముక్తి చేయడానికి బలరాముడు బలమే జీవమని గంగను ఇక్కడికి తీసుకురావాలని నిర్ణయించాడు. బలరాముడు తీర్థయాత్రలు చేస్తున్న సమయంలో అప్పటి కళింగ రాజ్యమైన కరువు కాటకాలతో తాగునీరు కష్టాలు ఉన్న ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయటానికి తన నాగలితో ఈ నాగావళి నదిని, సువర్ణముఖి, వేగావతి ఈ 3 నదులను సృష్టించి నాగావళి నది ఒడ్డున ఉమారుద్రకోటేశ్వర స్వామిని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ 3 నదుల సంగమమే పాలకొండ మండల కేంద్రం వద్ద సంగమం. ఇక్కడే బలరాముడు సంగమేశ్వరుడిని, పార్వతీపురం వద్ద గుంప గ్రామంలో సోమేశ్వర, ఒడిశాలోని రాయగడ పాకపాడు గ్రామం వద్ద పాయకేశ్వర దేవాలయం, కల్లేపల్లి వద్ద మణి నాగేశ్వర దేవాలయం ఇలా పంచారామాలుగా ప్రతిష్ఠించారు. ఇక్కడ బలరాముడిని ప్రతిష్ఠించే సమయంలో రుద్రరూపం ఉమాదేవి కనబడటంతో ఆ ఆలయం ఉమారుద్రకోటేశ్వర ఆలయంగా పేరుగాంచింది. ద్వాపరయుగం నాటి శిల్పకళ ఈ ఆలయంలో ఇప్పటికీ అలాగే ఉంది. ఈ ఆలయంపై శిల్పకళ కనువిందు చేస్తుంది. అప్పటి శిల్పకళ ఇప్పటికీ యువతను ఆకర్షిస్తుంది. ఇక్కడ ఉన్న ఈ ఉమారుద్ర కోటేశ్వర ఆలయానికి అరసవెల్లి పుణ్యక్షేత్రానికి మధ్య అనుసంధానం ఉంది. అదే ఈ ఆలయానికి ఉన్న విశిష్టతను తెలియజేస్తుంది. ఒకరోజు హిందూ పౌరాణిక దేవత ఇంద్రుడు ప్రసిద్ధ శ్రీకూర్మం పుణ్యక్షేత్రంలోని ఉప ఆలయమైన శ్రీకాకుళం సమీపంలోని పురాతన ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయంలో శివుడిని ఆరాధించటానికి వచ్చినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అతను చాలా ఆలస్యంగా వచ్చాడు. ఆలయం మూసివేసిన తర్వాత దర్శనం కోరుకోవటం సరికాదు కాబట్టి శివాలయం కాపలాగా ఉన్న నందీశ్వరుడు అతనికి ప్రవేశం నిరాకరించాడు. అహంకారంతో నిండిన ఇంద్రుడు శివుని గురించి తెలియక ఇంద్రుడి ప్రవేశం కోసం నందీశ్వరునితో వాదించటం ప్రారంభించాడు. ఫలితంగా గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన నందీశ్వరుడు ఇంద్రుడిని తన కొమ్ముల్లో ఎత్తుకుని విసిరేశాడు. 2 యోజనాల దూరంలో ఇంద్రుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఇక్కడ ప్రదోషకాలంలోనే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రదోషకాలం అంటే సాయంత్రం పూట. ఎందుకంటే శివతత్వానికి ప్రతీక ప్రదోషకాలం. ప్రదోషకాల దర్శనంతో శివుడికి చాలా ప్రీతికరమైనటువంటిది. అందువల్ల ఏ కార్యక్రమం అయినా సరే సాయంత్రమే జరుగుతుంది ఇక్కడ. ఆ జరిగిన తర్వాత స్వామివారికి ఆ రోజు నవమి నాడు కళ్యాణోత్సవం ఉంటుంది. సాయంత్రం ఆ యొక్క రామనవమి నాడు రాముడికి సీతకి కళ్యాణోత్సవం అవుతుంది. 9 రోజులు కూడా కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా చైత్రం వైశాఖ మాసంలో స్వామివారికి కూడా ప్రీతికరమైనటువంటి రోజులు కాబట్టి వైశాఖ మాసంలో ఆ యొక్క ఈశ్వరుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పంచామృతాలతో పాటు వైశాఖ మాసంలో ప్రత్యేకించి మామిడి పళ్ళు, సోత ఫలాలు ఆ సమయంలోనే వస్తాయి కాబట్టి ఆ ఫలాలను అన్ని కూడా స్వామికి సమర్పించుకొని భక్తులు విసనకర్రలతో స్వామికి విసురుతూ ఆ యొక్క వారి తాలూకా యహంలో చేసేటువంటి పాపాలను పరిహారం చేసుకుంటుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో 500 ఏళ్ల నాటి అశ్వత్థామ వృక్షం ఉంది. పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడ నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రతి గంటకు ఇక్కడ స్వామివారికి అభిషేకాలు, ఇతరత్ర పూజలు నిర్వహణ జరుగుతుంది. ఇక కార్తీక మాసంలో శివరాత్రికి నాగావళి నదిలో స్నానం చేసిన భక్తులు అక్కడే నదిమ తల్లి దీపాలను వదిలి క్షేమంగా చూడమని వేడుకోవడం జరుగుతుంది. ఈ దీపాలను తెప్పలు అంటారు. అరటి దివ్వెలపై, అరటి పువ్వు డొప్పలపై నేతి దీపాన్ని వెలిగిస్తారు. ఉమారుద్ర కోటేశ్వరాలయంలో ప్రతిరోజూ పూజలు జరుగుతాయి. ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇవి కాక పర్వదినాలు, విశిష్ట పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక కార్తీక మాసం, మహాశివరాత్రితో పాటు మాస శివరాత్రి వేళ కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో వందల సంఖ్యలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఇక్కడికి వచ్చి ఉమారుద్రస్వామిని దర్శనం చేసుకుంటారు. ఈ దేవాలయం ద్వాపరయుగంలో బలరామస్వామిచే ప్రతిష్ఠ జరిగినటువంటిది. బలరామస్వామి పంచలింగాల్ని నాగావళి నదీ తీరాన్ని ప్రతిష్ఠ చేశారు. అందులో 4వ శివలింగం అయినటువంటి ఉమారుద్రకోటేశ్వర స్వామి. ఈ స్వామివారికి ఈరోజు పౌర్ణమి, కార్తీక పౌర్ణమి సందర్భంగా వేకువజాము నుంచి కూడా 3 గంటలకి స్వామివారి తాలూకా ప్రథమార్చన జరిగింది. అందులో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, నారికేళాలతో స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా స్వామివారి తాలూకా
ఎక్కువగా ఇష్టపడేటువంటిది మారేడు పత్రి. ఆ మారేడు దళాలతో స్వామిని పూజిస్తూ ఈరోజు కార్తీక పౌర్ణమి దీపోత్సవం, దీపాలకి ప్రత్యేకమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి. అదేవిధంగా కార్తీక పౌర్ణమి అంటే అవతల శివుడికి కేశవుడికి ఇద్దరికీ కూడా కార్తీక పౌర్ణమి, అలాగే ఏకాదశి రోజుల్లో శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి రోజులు. అందువల్ల కార్తీక పౌర్ణమి నాడు ఈరోజు నాగావళి నదిలోని స్నానాలు ఆచరించి అక్కడ తెప్పోత్సవం అనేటువంటి ఎవరి మట్టుకు వారు తెప్పలు వదిలి స్వామివారికి అర్ఘ్యాలు ఇచ్చి, అదేవిధంగా రావి చెట్టు అశ్వత్థనారాయణ వృక్షం దగ్గర ప్రదక్షిణం చేసుకొని అక్కడ నుంచి స్వామివారి తాలూకా దర్శనానికి మేము ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ పాదల్లోని వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా దర్శనం చేసుకునేటువంటి భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాద పంపిణీ చేయడం జరిగింది. మహాశివరాత్రి ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక కార్తీక మాసం అంతా అలాగే పోలిపాడ్యమి నాడు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఆ రోజుల్లో అన్ని శాఖల వారి సహకారంతో ఇక్కడ భక్తులకు అన్ని సౌకర్యాలతో కూడిన దర్శనాలను ఏర్పాటు చేస్తారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 7 రోడ్ల జంక్షన్ వరకు ఈ ఆలయానికి రావడానికి ఆర్టీసీ బస్సులు, ఆటోలు లభిస్తాయి. 7 రోడ్ల కూడలి నుంచి ఈ ఆలయం కేవలం కొద్ది దూరంలోనే ఉంది. కేవలం కూతవేటు దూరంలోనే ఉంటుంది. భక్తులకి మన దేవస్థానం తరపున పర్టికులర్గా ఫెస్టివల్ డేస్ అంటే మహాశివరాత్రి అంటే మన టెంపుల్కి వచ్చేటప్పటికి పర్వదినాలు అంటేను మహాశివరాత్రి అండ్ స్వామివారి కళ్యాణం అండ్ కార్తీక మాస 4 సోమవారాలు ఏదైతే మనకి కార్తీక పౌర్ణమి వస్తుందో అది అండ్ మనకి లాస్ట్ రోజు పోలుపాడ్యం అండి. ఈ రోజుల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సో మనం భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపు నుంచి బయట ఎండ అటువంటి తగలకుండా షామియానాలు అయితే ఏర్పాటు చేయడం అయితేను అండ్ భక్తులకి మేము దేవస్థానం తరపున 20 రూపాయల క్యూ లైన్ అంటే ప్రత్యేక దర్శనం అండ్ 50 రూపాయల క్యూ లైన్ అంటే శీఘ్ర దర్శనం అంటే స్వామివారిని దర్శించుకోవడానికి అంతరాలయంలో వరకు వెళ్ళొచ్చు అండ్ ఉచిత దర్శనం ఏర్పాట్లు ఉన్నాయండి. అండ్ పర్వదినాల్లో స్వామివారి తరపున దేవస్థానం తరపున ఉచిత ప్రసాదం, ఉచిత మంచినీరు ఏర్పాటు అయితేనేమి కానీ మజ్జిగ ఏర్పాట్లు అయితే కానీ చేస్తున్నాము. అండ్ పర్టికులర్గా ఫెస్టివల్ డేస్ వచ్చేటప్పుడు భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మెడికల్ క్యాంపు అండ్ పోలీస్ వారి సహకారం తీసుకోవటం అయితే అండ్ హెల్త్ మెడికల్ వాళ్ళ హెల్ప్ తీసుకోవడం ఏంటి కానీ ఫైర్ అండ్ రెవెన్యూ సిబ్బంది హెల్ప్ తీసుకోవటం. సో కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎలాంటి సమస్యలున్నా ఎన్ని బాధలున్నా ఉమారుద్ర కోటేశ్వరుడిని దర్శించుకుంటే చాలు అన్నీ తొలగిపోతాయి. చాలామంది భక్తులు తమ ఈతి బాధలను వదులుకోవడానికే ఇక్కడికి వస్తారు. వచ్చినవారు తమ బాధలు తొలగిన తర్వాత తప్పకుండా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. అందుకే ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. బలరామ క్షేత్రం అని కూడా అంటారు. బలరాముడు స్థాపించిన క్షేత్రం ఇది. ఒక్క లింగం తక్కువ 1 కోటి లింగాలు ఉన్నాయి. లేకపోతే ఇది కాశీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. అయినప్పటికీ దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. చాలా విశిష్టమైనది. ఇక్కడ ఏది అనుకుంటే ఆ కోరికలు తీరడము, వాళ్ళు ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండడానికి ఈ యొక్క శివాలయం ఉమారుద్ర కోటేశ్వర ఆలయము మన ఈ గుడి వీధికే కాక మన ప్రాంతం అంతటికి కూడా శ్రీకాకుళం అంతటికి కూడా దీని యొక్క విశిష్టతని తెలుస్తుంది. మారుమూల గ్రామాల నుంచి కూడా వస్తూ ఉంటారు. వచ్చి ఈ కార్తీక మాసమే కాకుండా ప్రతి సోమవారము అలాగే మహాశివరాత్రి నాడు కూడా ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నానండి. ఇక్కడ దగ్గరలోనే మేము ఉంటున్నాం. ప్రతిరోజు కూడా వస్తాను. 366 రోజులు శివాలయంకి వస్తాం. చాలా మంచిదండి, ప్రతిష్ఠితి చాలా బాగుంటుంది. అన్ని రకాల దేవాలయాల కంటే ఈ శివాలయం ప్రతిష్ఠ వేరండి. చాలా చక్కగా ఉంటుంది. ప్రధాన అర్చకులు కూడాను రామ్జీ గారు కూడాను చందుబాబు కూడాను అర్చకులు చాలా పూజా విధానం బాగుంటుంది, చక్కగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ శివాలయంలో అన్ని రకాల దేవుళ్ళను కూడా దర్శనాన్ని చేసుకోవచ్చు. నవగ్రహాలు కోవిలు సపరేట్గా ఉంది, అది కూడా బాగానే ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. హరహర మహాదేవ శంభో శంకర తండ్రి ఉమారుద్ర కోటేశ్వర కోవిలి
బలరామకృష్ణ ప్రతిష్ఠ చేసింది. ఎన్ని కోవులు ఉన్నాయి, ఈ కోవులు విశేషం ఏంటంటే ఏది అనుకుంటే జరుగుతుంది. ఆ తండ్రి దయ వల్ల పూజారులు కూడా చాలా ఇది వరకు అన్ని విధాలుగా ఏదైనా విశేషమైనది అనుకుంది అవుతుంది కూడా పూజ చేసిన వెంటనే. నాకు నిదర్శనం బాగా అన్నీ బాగా కనిపించాయి. ఆ తల్లిని నమ్ముకున్న కాంచి మేము ఒకప్పుడు ఎలాగున్నాము ఇప్పుడు ఎలాగున్నాము